హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో మినప సున్నుండలు చేయబోతున్నానండి బెల్లంతో. ఈ మినప సున్నుండలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పండగకే కాదు, రెగ్యులర్గా చేసుకోవచ్చండి. ఈ మినప సున్నుండలో ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మినప సున్నుండలు ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ మినప సున్నుండలు చేయడానికి 1/2 కిలో మినువులు తీసుకున్నానండి, పొట్టు మినువులు. ఈ మినువులు మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి బాగా ఎండబెట్టుకుంటే. ఈ మినువులను మనం బాగు చేసుకోవాలండి. ఇలా పళ్ళెంలో వేసి బాగు చేసుకుంటే చిన్న మినువులు మట్టి బెడ్లో వచ్చేస్తాయి. లేకపోతే మామూలుగా మనం చిన్న మట్టి బెడ్లో ఉంటాయండి, అవి వేరేసుకోవచ్చు. చిన్న మినువులు అన్నీ వేరేసుకోవాలి. చిన్న మినువులు ఉంటే మినువులు వేయించేటప్పుడు మాడిపోతాయి. బాగు చేసుకున్న మినువులు అండి ఇవి 1/2 కిలో. ఈ 1/2 కిలో మినువులు కొలతలో చూస్తున్నానండి. ఈ పొట్టు మినువులతో సున్నుండలు చేసుకుంటే ఈ పొట్టు మినువుల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. విటమిన్ బి, ప్రోటీన్స్, ఐరన్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం సున్నుండలు చేసినప్పుడు ఈ మినువులతో చేసుకోవాలి. ఇవి కొలిస్తే 2 గ్లాసులు వచ్చాయండి ఈ మినువులు. ఇందులోకి నేను 1/2 కప్పు బియ్యం తీసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్లు బియ్యం, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. ఈ బియ్యం పచ్చిశనగపప్పు వేయడం వల్ల మన నోటికి అంటుకుపోకుండా ఉంటాయండి. పచ్చిశనగపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. బెల్లం 750 గ్రామ్స్, 750 గ్రాములు బెల్లం అండి. సన్నగా తరిగిన బెల్లం తీసుకుంటాను. 1 గ్లాసు మరిగిన నెయ్యి తీసుకుంటాను. ముందుగా మనం ఈ మినుములను వేయించుకోవాలండి. స్టవ్ వెలిగించి కొంచెం మందంగా ఉన్న పాన్ పెట్టుకుంటున్నాను నేను. దలసరిగా ఉన్న మూకుడు ఏదైనా పెట్టుకుంటే మనకి మినువులు బాగా వేగుతాయండి. ఇవి మీడియం ఫ్లేమ్లో వేస్తాను ముందు నేను. మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. మీడియం లో ఫ్లేమ్లో వేయించాలి. ఇవి వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. బాగా వేగిపోతే టేస్ట్ మారిపోతుంది, బాగా వేగకపోతే పచ్చిగా ఉంటుందండి. అందుకని వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేగాయి. 4 నిమిషాలు నేను మీడియం ఫ్లేమ్లో వేయించాను. 5 నిమిషాలు లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించానండి. మనకి వేయించేటప్పుడు తెలుస్తుంది. ఆ విధంగా నేను వేయించానండి. ఇదిగోండి మనం వేగిన తర్వాత ఒకసారి మనం ఇలా ఒక గ్లాస్తో నొక్కి చూసుకోవాలి. కొద్దిగా ఇంకా లైట్గా వేగాలండి. వేగిన తర్వాత గోల్డ్ కలర్ రావాలి మనకి, ఇంకా కొంచెం వేగాలి. ఇవి వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించాలండి. కొద్దిసేపు అండి వేయించి చెక్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో వేస్తున్నాను. ఫస్ట్ 4 నిమిషాలు నేను మీడియం ఫ్లేమ్లో వేయించాను. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేస్తే వేగేయండి. ఇదిగోండి ఇలా చెక్ చేసుకుంటే మనకి బద్ద గోల్డ్ కలర్లో ఉంటుందండి. వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ హీట్కి మినువులు మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ స్టీల్ పళ్ళెంలోకి తీసేసుకుందామండి ఈ మినువుల్ని. కలర్ కూడా గోల్డ్ కలర్ వచ్చేది తెలుస్తుంది చూడండి. మనం వేసిన తర్వాత వేగిన తర్వాత కూడా తేడా తెలుస్తుంది. ఈ మినువుల్ని మనం పళ్ళెంలో వేసేసుకుని చల్లారబెట్టాలండి. చల్లారనివ్వాలి. నేను అన్నీ ఒకసారి వేయించలేదండి. 1/2 కిలో మినువులు తీసుకున్నాను కదా, 1 గ్లాస్ మినువులు వేయించాను. ఇంకో గ్లాస్ మినువులు మరలా వేయిస్తున్నాను. ఇవి కూడా అదే విధంగా లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలి. ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా చెక్ చేసుకోవాలి. మనం స్టవ్ దగ్గరే ఉండి నిదానంగా వేయించుకోవాలండి. చాలా జాగ్రత్తగా వేయించాలి. ఇదిగోండి ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చాయి కదా. స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా స్టీల్ పళ్ళెంలో తీసేసుకుందాం. ఇవి చల్లారనివ్వాలి. చల్లారాక మనం మిల్లు పట్టించుకోవాలండి. అదే పాన్లో పచ్చిశనగపప్పు ముందు వేయించుకుని లో ఫ్లేమ్లో వేస్తున్నాను. కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని
ఈ పచ్చిశనగపప్పు వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుందండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇందులోనే బియ్యం కూడా వేసేసుకుందాం. బియ్యం వేసుకోవడం వల్ల నోటికి అంగిడికి అంటుకుపోకుండా ఉంటుందండి సున్నుండి తిన్నప్పుడు. ఇవి కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇవి కూడా వేగిపోయాయి, వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇవి కూడా ఇవిగోండి, ఇవి చల్లారే కదా. ఈ మినువుల్ని నేను మిల్లి పట్టిస్తున్నానండి. మిల్లి పట్టించిన తర్వాత పప్పు ఈ విధంగా వచ్చిందండి. మన అమ్మమ్మ వాళ్ళైతే తిరగల్లో ఇసిరేవారు. మనం ఇప్పుడు మిల్లులు వచ్చాయి కదండి, మనం మిల్లు పట్టించుకుంటాం. ఇదిగోండి, హాఫ్ కిలోనే వేసాను నేను మీ వీడియోలో చూపించడం కోసం. అదే మనం కిలో వేసుకోవాలండి, కిలో లేకపోతే మనకి మిల్లు ఆడరు. ఇవి మిల్లి పట్టించిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. పప్పుని మనం చెరుక్కోవాలి, పళ్ళెంలో వేసుకుని చేటలో కానీ చెరిగితే అండి మనకి పొట్టు అంతా వచ్చేస్తుంది. పొట్టు చెక్కు కూడా వచ్చేస్తుంది. మనం చెరిగేసుకుని పొట్టుని చెక్కుని కూడా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇదిగోండి పప్పు ఈ విధంగా ఉంటుంది. అక్కడక్కడ చూసారా పొట్టు ఉంటుంది, అక్కడక్కడ పొట్టు ఉండొచ్చు. అలా ఉంటే బాగుంది, మనకి హెల్త్కి మంచిదే కదండి. సగం పొట్టు ఉడింది, సగం ఉంది. అందులోనే పచ్చిశనగపప్పు బియ్యం కూడా వేసేసి నేను మిల్లు పట్టించేసానండి. ఇదిగోండి మిల్లు ఆడించిన తర్వాత పిండి చూడండి ఎంత బాగుందో, కలర్ గోల్డ్ కలర్లో. ఇందులోకి నేను ఈ బెల్లాన్ని వేసి కలుపుతున్నాను. ఈ బెల్లం 750 గ్రాముల బెల్లం తీసుకున్నానండి. అదే కిలోకి అయితే మనం కేజీన్నర బెల్లం తీసుకోవాలండి. బెల్లం పసుపు లైట్ ఎల్లో కలర్ ఉంటుంది చూసారా, అదైతే ఉప్పుగా ఉంటుందండి. ఈ కలర్లో ఉండాలి బెల్లం. ఉప్పు బెల్లం అయితే టేస్ట్ బాగోదు, ఈ కలర్లో బెల్లం ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా మనం పళ్ళెంలో కలిసేలా కలుపుకోవాలి. మనం ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి చేసుకుంటాం కదండి స్వీట్స్ కానీ ఏ వంటలైనా. మనం అందులో తీసుకునే ఐటమ్స్ కూడా మంచివి తీసుకోవాలి. బెల్లాన్ని అది మనం చెక్ చేసుకుని బాగున్నవి తీసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అప్పుడల్లకరతో కానీ పప్పు గుత్తుతో కానీ చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నాయి కదండి, అవి కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకుని ఆ బెల్లం ముక్కలు నలిపేసుకోవాలి. బాగా నలుపుకున్న తర్వాత ఈ పిండిని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఈ పిండి మిల్లి పట్టించేటప్పుడు మనం కొంచెం బరగ్గా ఆడమనాలండి, లైట్గా. బాగా మెత్తగా అయితే నోటికి అంటుకుపోతుంది కాబట్టి లైట్గా కొంచెం బరగ్గా ఉండాలి. ఇది మిక్సీలో వేసి నేను మిక్సీ పడుతున్నానండి. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటున్నాను. మిగిలింది కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇదంతా ఒక పళ్ళెంలో వేసుకుని కలుపుకొని, ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఈ నెయ్యిని బాగా మరిగించాను. మరిగించిన నెయ్యి ఆఫ్ వేస్తున్నానండి. మొత్తం ఒకసారి వేయకూడదు, ఆఫ్ వేసి మొత్తం పిండి కలుపుకుంటున్నాను. కలుపుకుని కొద్దిగా కలుపుకుని ఉండలు చేసుకుందాం. మొత్తం అంతా ఒకసారి చేసేసుకుంటే మనకి వండ లాస్ట్కి వచ్చేసరికి అవ్వదండి. ఇలా కొద్దిగా ఆఫ్ నేను నెయ్యి వేసి కలుపుకుంటున్నాను. ఈ కలిపిన ఈ పిండిని మనం ఉండలా చుట్టుకోవాలి. ఇలా ఒక చేతితో తీసుకుని రెండో చేతితో సహాయంతో కొంచెం ప్రెస్ చేసుకుని రౌండ్గా ఉండలు వచ్చేలా చేసుకోవాలండి. మనం కొంచెం శ్రమ అయినా సరే పొట్టు మినుములు దొరికితే పొట్టు మినుములతోటి మీరు సున్నుండలు చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర పొట్టు మినుములు లేకపోతే చాయ్ మినుములతో చేసుకోండి, ఇదే కొలతలతో చేసుకోవచ్చు మీరు. కాకపోతే నేను పొట్టు మినుములు తీసుకున్నానండి. ఈ మినుములతో సున్నుండలు చాలా టేస్ట్గా ఉంటాయి. మన అమ్మమ్మ వాళ్ళైతే మినుములు వేయించిన తర్వాత తిరగల్లో ఇసిరేవారు, పిండిని కూడా తిరగల్లోనే ఇసిరేవారు. మనమైతే మరన్నీ మిల్లులోనే మనం వాడించుకుంటున్నాం కదండి. చూడండి ఇలా రౌండ్గా ఉండలు చేసుకోవాలి. అదేవిధంగా ఈ పిండి అంతా కూడా నేను ఉండలు చేస్తున్నాను. ఈ మినప సున్నుండలండి ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో. ప్రోటీన్స్, బి విటమిన్, మెగ్నీషియం, బెల్లంలో ఐరన్ ఉంటుంది కదండి, ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఇవి ఎంతో హెల్దీ. అందుకే మనం పండుగలప్పుడే కాదు రెగ్యులర్గా చేసుకోవచ్చండి. మినువులు మనం తీసుకుని బాగు చేసుకుని సంవత్సరం అంతా ఉంటాయండి బాగా ఎండబెట్టుకుంటేనే. నేను అలాగే సంవత్సరం అంతా స్టోర్ చేసుకుంటానండి మినువులు, పెసలు కూడా. ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఉండలు చేసుకున్నాను నేను. కొంచెం నెయ్యి ఎక్కువ వేసానండి, నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి కదా. ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఉండలు చేశాను. నాకు నెయ్యి అంతా పట్టలేదండి, గ్లాస్ నెయ్యి తీసుకున్నాను కదా, కొద్దిగా నెయ్యి మిగిలింది. మీరు కూడా ఈ సున్నుండలను చేయండి,
ఈ సున్నుండలకి చాయ్ మినువులతో చేసిన సున్నుండలకి టేస్ట్ చాలా తేడా ఉంటుందండి. ఈ సీజన్లో మనకి మినువులు దొరుకుతాయి కాబట్టి మీరు ట్రై చేయండి. కొంచెం శ్రమ అయినా సరే పొట్టు మినువులతో సున్నుండలు చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్.